భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు 5వ రోజు వరకు సాగేలా కనిపిస్తుంది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది భారత్. వర్షం కారణంగా అరగంట ముందుగానే ఆటను ముగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు యశస్వి జైస్వాల్. దీంతో 16 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది భారత్. ఇక సాయి సుదర్శన్ తో కలిసి కేఎల్ రాహుల్ రెండో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కీలక సమయంలో 30 పరుగులు చేసిన సాయి సుదర్శన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 82 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది భారత్. ఇక కేఎల్ రాహుల్ 47 పరుగులు, శుభమన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. టీమిండియాలో ఏ బౌలర్లకు సాధ్యం కాని రీతిలో విదేశీ గడ్డలపై జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోతున్నాడు. టీమిండియాకు ఈ మ్యాచ్ లో స్వల్ప ఆధిక్యం లభించిందంటే అందుకు కారణం తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన బౌలింగే. మొత్తం 84 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు బుమ్రా. ఇకపోతే సెంచరీకి 1 పరుగు దూరంలో హ్యారీ బ్రూక్ ను దెబ్బ కొట్టాడు ప్రసిద్ధి కృష్ణ. 99 పరుగుల వద్ద తన వికెట్ ను తీసి భారీ షాక్ ఇచ్చాడు. మొత్తానికి ప్రసిద్ధి కృష్ణ కూడా 3 వికెట్లు తీశాడు. ఇక చివర్లో జేమీ స్మిత్, క్రిస్ వోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా 471 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి తొలి ఇన్నింగ్స్ లో దక్కిన 6 పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కంటే 96 పరుగుల ముందంజలో ఉంది. మరో 2 రోజుల ఆట మిగిలి ఉండడంతో భారత జట్టు 4వ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ ముందు 350కి పైగా స్కోరు పెడితే మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి.